యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ప్రియా ప్రియా ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏమైంది? శ్రీవారు, మీరు ఇక్కడే ఉన్నారా? హాస్పిటల్కి అయితే వెళ్ళలేదుగా? హే పిచ్చా, నీకేమైనా? అర్ధరాత్రి నిద్రపోతుంటే అరిచి డిస్టర్బ్ చేసిందే కాక ఇంట్లో ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా అని తిక్కతిక్కగా మాట్లాడతావేంటి? అసలు ఏమైంది నీకు? పీడకల ఏమైనా వచ్చిందా? పీడకలంటే మామూలు పీడకలు కాదు శ్రీవారు, అందులో ఉన్న వాళ్ళని పీడకలతో కొట్టాలి. హే హే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటి? ఇప్పుడు అర్థమైంది అసలు రీజన్ ఏంటో. ఇప్పుడు అర్థమైంది. ఆ ఓల్డ్ లేడీ వచ్చినప్పుడల్లా నువ్వు ఇలాగే టెన్షన్ పడతావు. తన నీ బుర్రలో ఏదో అనుమానం బీజం వేసి వెళ్ళింది కదా, అందుకనే ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఊరుకోండి శ్రీవారు, మాట్లాడితే మీరు బామ్మనంటారంటే ఆవిడేం చేయలేదు. తనేం చేయలేదు అంటే మరి నువ్వే దేని గురించి అతిగా ఆలోచించి ఇబ్బంది పడుతున్నావు. చెప్పు, నీకొచ్చిన కళ ఏంటో చెప్పు. చెప్పు. హే, నీకొచ్చిన కళ ఏంటో చెప్పు. నాకేం గుర్తు రావట్లేదు శ్రీవారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గుర్తు లేకుండానే కల్లోకొచ్చిన వాళ్ళని పిడకలతో కొట్టాలి అన్నావా? అప్పుడు గుర్తుంది శ్రీవారు, ఇప్పుడు గుర్తులేదు. ఓ, మీరు మాట్లాడించేసరికి నేను మర్చిపోయాను. మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా అని నన్ను అడిగావంటే ఖచ్చితంగా ఆ కళ నా గురించి అయి ఉంటుంది కదా. అందుకే గుర్తులేదని చెప్పి బాగా కవర్ చేస్తున్నాం. ఆ కళ ఏంటో నాకు తెలియాలి. చెప్పు, గుర్తు చేసుకుని మరీ చెప్పు. ఏంటి శ్రీవారు ఇది? మీరు అసలు డాక్టరా లాయరా? ముద్దని నిలదీసినట్టు క్వశ్చన్ చేస్తారేంటి? నా వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అయింది అన్నారు కదా, మీరు పడకండి. డిస్టర్బ్ చేసేది నువ్వు, పైగా అరిచేది కూడా నువ్వే. వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగి నీ బుర్రలో ఉన్న చెత్తంతా క్లియర్ చేసి వచ్చి పడుకో. సర్లేండి శ్రీవారు, మీరు పడుకోండి. ఏంటో ఇది దీని పిచ్చితాను, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. టార్చర్ పెడుతుంది. ఈ ఒక్క విషయంలో నాకు తెలియకుండానే నేను కంగారు పడిపోతున్నాను. మా శ్రీవారి మీద నాకు అనుమానం లేదు, కానీ ఆ ఫోన్ కాల్స్ వల్లే అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నాను. ఎలాగైనా సరే వాళ్ళెవరూ కనిపెట్టాలి, లేకపోతే ఈ టెన్షన్ నుండి నేను బయటపడలేను. మా శ్రీవారితో కలిసి హ్యాపీగా ఉండలేను. అర్థం పర్థం లేని ఆలోచనలతో ఇలా అర్ధరాత్రుల్లో ఆయన డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. ఆయన నాకు చివాట్లు పెడుతూనే ఉంటారు. జీవితానికి ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. ఏదో ఒక రకంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. హాయ్ శ్రీనాథ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నాకొక 5 లక్షలు కావాలి. 5 లక్షలా? ఎందుకు? ఒక పార్టీ ఇవ్వాలి. పార్టీకి 5 లక్షలా? 2 జీవితాల్ని నాశనం చేయడానికి
5 లక్షలు ఖర్చు చేయడం పెద్ద విషయమేం కాదే. ఏంటి ప్లాను? మనం హాస్పిటల్ పెట్టాక పార్టీ ఇవ్వలేదు కదా, ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశాను. నేను అడిగింది పార్టీ ఎందుకు ప్లాన్ చేసావని కాదు, పార్టీలో ఏం ప్లాన్ చేసావని. ప్రియకి రాధికే తన భర్తలెవరని చెప్పబోతున్నాను. ఇజ్ ఇట్? అంటే నీ గోల్కి దగ్గరలో ఉన్నావన్నమాట. ఎస్. అయితే 5 లక్షలేంటి, 25 లక్షలైనా స్పెండ్ చేస్తా. థ్యాంక్ యూ శ్రీనాథ్. మరి ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పావా? ఇప్పుడు చెప్తా కదా. నువ్వు ఒక పని చేయి, అమర్కి కాల్ చేసి ఇన్వైట్ చేయి. నువ్వే చేయొచ్చుగా. నేను ప్రియకి కాల్ చేసి చెప్తాను. పార్టీకి ఇన్వైట్ చేయడానికి కాదు, పార్టీలో తన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తానని చెప్పడానికి. ఓ, అంటే నువ్వు నీలా కాల్ చేయట్లేదన్నమాట. వెంటాడే నీడలా చేస్తున్నాను. ఓకే, అయితే లెట్స్ రాక్ ద పార్టీ. ఏంటంటే అప్పుడే లేచారు, ఏం చేస్తున్నారు? ఇదేమిట్రా, ఇప్పటికిప్పుడు తీర్థయాత్రలేంటి? నువ్వెప్పటి నుంచో చెప్తున్నావు కదా నానమ్మ, తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నావని. అందుకే టికెట్స్ బుక్ చేశాను. రాధిక, ఆ, ఇలారా రా, కూర్చో. మీరిద్దరూ సంతోషంగా కలిసుంటే వస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు మాకేమైంది నానమ్మ? మేము హ్యాపీగానే ఉన్నాం కదా. నువ్వు హ్యాపీగా వెళ్ళి మొక్కులు తీర్చుకుండ్రా. వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదురా. నాకెలాగూ తిరిగి రావడానికి 4 రోజులు పడుతుంది. కాబట్టి నేనొచ్చేసరికి రాధిక కడుపు పండింది అనే శుభవార్త మీరు చెప్తానంటే నేను వెళ్తాను. నువ్వు తిరిగి వచ్చేసరికి ఖచ్చితంగా నీకు న్యూస్ తెలుస్తుంది నానమ్మ. ఏం రాధిక? అసలు నిన్ను పంపించేదే అందుకురానమ్మా. అంటే ఏమిట్రా? మీ కాపురానికి నేను అడ్డుగా ఉన్నానా ఏమిటి? అలా కాదు నానమ్మా, కుర్రోళ్ల సరదాలకి పెద్దోళ్ల చాదస్తాలకి సిట్టవదు కదా. ఓ, మేం చేసే కొన్ని పనులు నీకు నచ్చకపోవచ్చు. నువ్వే ఇబ్బంది పడుతూ ఉంటే మాకు ఫ్రీగా ఉండదు. ఓ, అందుకని నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళొస్తే నీ మొక్కు తీరుతుంది, మాకు కాస్త ప్రైవసీ దొరుకుతుంది. సరే అయితే మీరు ఏ ఇబ్బంది లేకుండా కలిసి ఉంటానంటే వెళ్ళి రావడానికి నాకే అభ్యంతరం ఉంటుందిరా. ఆ? మీరిద్దరూ బావుండాలనే కదా నేను కోరుకునేది. కానీ ఇదిగో, సరదాల పేరుతో నిన్నట్లాగా తాగుతానంటే మాత్రం తోట తీస్తాను. జాగ్రత్త. ఏమండి, ఉన్న పళ్ళంగా ప్రయాణం అంటే ఎలాగండి? 4 రోజులు వెళ్ళాలంటే
కావలసినవన్నీ సర్దుబాటు చేసుకోవాలి కదా. నానమ్మ బట్టలు సర్దుకుంటే సరిపోతుంది. మిగతా ఏర్పాట్లన్నీ నేను ఆల్రెడీ చేసేసాను కదా. అది కాదండి, అమ్మమ్మని ఒంటరిగా పంపించడం ఎందుకని. ఓసే పిచ్చిదానా, నాతో పాటు తీర్థయాత్రలకు తిరిగే వయసు కాదు మీది. ఒంటరిగా వెళ్ళడానికి నాకే అభ్యంతరం లేదు. ఇదిగో వీడన్నట్టు మీకు కాస్త ఏకాంతం దొరకడం మంచిదే. ఇదిగో రోజు వండే చికాకుని పక్కన పెట్టి కొద్ది రోజులు మీరిద్దరు సరదాగా గడపండి. బాగా చెప్పావు నానమ్మ. కాని రాధిక, నేను లేను కదా అని వీడేదైనా ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం వెంటనే ఫోన్ చేయి నాకు. తీర్థయాత్రలకి తీర్థం వదిలేసి వెంటనే ఇక్కడికొచ్చి వాలిపోతాను. ఆ అవసరం నీకు రాదులే నానమ్మ. నువ్వు వెళ్ళి త్వరగా బట్టలు సర్దుకో, ఫ్లైట్కి టైం అయిపోతుంది. హలో, మధ్యాహ్నమే ఫ్లైట్. అబ్బో, చాలా హడావుడి పెడుతున్నావే. ఫ్లైటా? ఎవరికి కైలాష్? ఇదిగో నానమ్మ తీర్థయాత్రలకు వెళ్తుంది. అవునా? అయ్యో, ఈవినింగ్ మా ఆయన పార్టీ అరేంజ్ చేశారు కదా, మీరు లేకపోతే ఎలా? మీ కుర్రాళ్ల పార్టీలో నేనుండేం చేస్తానే? ఎక్కడో చోట కృష్ణారామ అంటూ ఓ మూల కూర్చుంటానంతే. అయినా అలాంటివన్నీ నాకు పడవలే గాని మీరు కానివ్వండి. సరే, నేను వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటాను. నాకు తెలుసు కైలాష్, నువ్వు రాధికని ఆడుకోవాలని డిసైడ్ అయ్యే ఆ ముసల్దాన్ని తీర్థయాత్రలకి పంపిస్తున్నావు. పాపం, ఆ విషయం ఈ పిచ్చిదానికి అర్థం కావట్లేదు. ఇక రేపటి నుంచి నీ చేతుల్లో దీనికి నరకమే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్ చేయదని? నన్ను డిస్టర్బ్ చేయడం తప్ప వేరే పనే లేదా నీకు? అడ్డమైన వాళ్ళ మాటలు నమ్మి మా ఆయన్ని అనుమానించే టైప్ కాదు నేను. కాబట్టి పదే ఫోన్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. పనికొచ్చే పదైనా ఉంటే చూసుకో. ఎందుకు ప్రియా అంత ఆవేశపడుతున్నావు? కాస్త కూలవు ప్రియా. ఇప్పుడు నీకు పనికొచ్చే విషయం చెప్పడానికే నేను ఫోన్ చేసింది. చెప్పు, ఏదో ఒకటి చెప్పి నా మైండ్ చెడగొట్టి నాకు మా ఆయనకి మధ్య ఉన్న రిలేషన్ని పడగొట్టడమే కదా నీ మెయిన్ టార్గెట్. ప్రియా, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత నీకు ఏదనిపిస్తే అది మాట్లాడు, నేను ఓపికగా వింటాను. నాకంత ఓపిక లేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నిమిషంలో చెప్పు. దర్శిని శ్రీనాథ్లో ఈరోజు ఒక పార్టీ అరేంజ్ అయిపోతున్నారు. ఆ పార్టీకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు. పక్క వాళ్ళ కొంపల్లో దూరడమేనా నీ పని? అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి? నా ఫోకస్ అంతా మీ మీదే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నాకు మీ ఇంట్లో ఏం జరుగుతుందో, మీ భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో, మీకు సంబంధించిన వాళ్ళందరి జీవితాల్లో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నేను ఇలా కాన్సన్ట్రేట్ చేస్తేనే కదా నీకు హెల్ప్ చేసేది. నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు,
నన్ను టార్చర్ చేస్తున్నావు. సరే, నీ కన్ఫ్యూజన్కి నా కాల్స్కి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చింది ప్రియా. అది చెప్పడానికే నేనిప్పుడు ఫోన్ చేసింది. ఈరోజు పార్టీలో అమర్తో పాటు దర్శిని కూడా ఉంటుంది, మీ అక్క ఉంటుంది, హాస్పిటల్లో పనిచేసే మిగతా అమ్మాయిలందరూ ఉంటారు. అందులో మీ ఆయన లవ్ చేసే అమ్మాయి ఎవరో నేను నీకు తెలిసేలా చేస్తాను. ఇలాంటివి ఇంతకు ముందు చాలా చెప్పావు, ఇకపై కూడా చెప్తావు. కానీ నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. అయినా నేను పార్టీకి వెళ్తే సరదాగా గడుపుతాను, కానీ నువ్వు చెప్పినవన్నీ మనసులో పెట్టుకుని పార్టీలో ఉన్న అమ్మాయిలందరినీ అనుమానంగా చూస్తూ అందులో ఎవరయ్యుంటారా అని బుర్రపాటు చేసుకోవటానికి కాదు. అయినా వాళ్ళింకా మమ్మల్ని పార్టీకి పిలవనే లేదు. ఒకవేళ పిలిచినా మా ఆయన్ని పిలుస్తారు, కానీ నన్నెందుకు పిలుస్తారు? పిలుస్తారో లేదో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా ప్రియా. బట్ నువ్వు ఒకవేళ పార్టీకి వెళ్తే మీ ఆయన లవరెవరో తెలుసుకునే ఛాన్స్ నువ్వు మిస్ అవ్వకూడదు అని చెప్పడానికి నేను ఫోన్ చేశాను. తర్వాత నీ ఇష్టం. ఉంటాను. హలో, బుర్ర వేడెక్కించేసింది. ఎవరు ప్రియా? దర్శనియా? ఆవిడ నాకెందుకు ఫోన్ చేస్తుంది? అంటే ఇందాక శ్రీనాథ్ నాకు కాల్ చేశాడు. ఈవినింగ్ పార్టీ ఉందని చెప్పి ఇన్వైట్ చేశాడు. దర్శని నీకు కాల్ చేస్తానందంట. అందుకే నువ్వు మాట్లాడింది దర్శనితోనే కావచ్చు అనుకున్నాను. దర్శని నాకు కాల్ చేయాలనుకున్న విషయం ఆ అన్నోన్ నెంబర్ వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు ఇంత డీప్గా మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో? ఏంటి ప్రియా, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు మొహం అదోలా పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నావేంటి? మన ఇద్దరం పార్టీకి వెళ్తున్నాం, కానీ అక్కడ నువ్వు దర్శనిని ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు, ఓకేనా? లాస్ట్ టైం తను మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మూర్ఖంగా బిహేవ్ చేసి తను చాలా ఇబ్బంది పెట్టావు. ఈసారి మాత్రం అలా చేయడానికి వీల్లేదు. ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం నాకు సరదా. మరి ఆవిడ కుదురుగా ఉంటే నేను కామ్గా ఉంటాను. ఓవర్ యాక్షన్ చేస్తూ మీతో రాసుకొని పూసుకొని తిరిగితే మాత్రం నేను ఊరుకోను. సర్లే, అది నేను చూసుకుంటాలే. కానీ నువ్వు నీ పిచ్చి అనుమానాలన్నీ పక్కన పెట్టి పార్టీలో కాస్త పద్ధతిగా బిహేవ్ చేయి, ఓకేనా? సరే, ఈవినింగ్ రెడీగా ఉండు, వచ్చాక పార్టీకి వెళ్దాం. బాయ్. నీ మాటలు బాగా తలకెక్కినట్టున్నాయి. చూడు, అందరినీ ఎలా అనుమానంగా చూస్తుందో. ఏమనుకున్నావు మరి? ప్రియా మైండ్ ఇప్పుడు నా కంట్రోల్లోనే ఉంది. నేనేం చెప్పినా పట్టించుకోనట్టే ఉంటుంది, కానీ పట్టించుకుంటుంది. హాయ్ అమర్. హాయ్. హాయ్ అమర్. హాయ్. హాయ్ ప్రియా. ఎలా ఉన్నావు ప్రియా? అమర్, సిస్టర్ ఏంటి మాట్లాడరా? మౌనవ్రతమా? అలా నవ్వు మాత్రమే విసిరారు. శ్రీనాథ్, ఇంకా కైలాష్ రాధికలు రాలేదేంటి?
అదిగో అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇతనేంటి పళ్ళికిలిస్తూ వస్తున్నాడు? కనబడ్డంలా ఫేక్ స్మైలు. నా భార్య ఇది అని చెప్పుకోలేడు కదా, అందుకే ఆ బలవంతపు నవ్వు.